ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే మేడం. నమస్తే. ఈవిడకి గంగకి ఫోన్ చేయమండం వరకే చెప్పాం. ఇప్పుడు శివ తననేమడుగుతుంది? ఆవిడ నోరు జారి మమ్మల్ని ఏమైనా ఇరికిస్తుందా? ఏంటిలా వచ్చావు? మీరే కదా మేడం రమ్మన్నారు. రమ్మంటే వచ్చేస్తావా? రాకపోతే కాళ్ళు చేతులు విరక్కొడతానని చెప్పారు కదా మేడం. నువ్వు ఇల్లు వదిలేసి బయటకు వచ్చేస్తే మీ ఆయన ఏమి అనలేదా? నేను ఇక్కడికి వచ్చినట్టు మా బాలీబావకు తెలియదు కదా మేడం. ఏం పాపం, నువ్వు అతని కళ్ళు గప్పొచ్చావా? అలా ఎందుకు చేస్తాను మేడం? నిన్న రాత్రి నుండి ఇంటికే రాలేదు బాలీబావ. ఓహో, ఫోన్ చేస్తేనేమో పట్నం పోయాను 2 రోజుల్లో వస్తానని చెప్పాడు మేడం. మరి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి మీ ఆయన ఉండడా అమ్మా? ఏ ఫంక్షన్ బాబు? నువ్వే కదా తెల్లవారుజామున ఫోన్ చేసి ఫంక్షన్ ఉంది బాబు, చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు, నీళ్లు వదలండి అని చెప్పావు. అవునవును బాబు, అదే ఫంక్షన్ ఉంది కదా. ఏం ఫంక్షన్? ఓణి ఫంక్షనా, హల్దీ ఫంక్షనా? అవును మేడం, మా బావ కూతురికి ఓణి ఫంక్షన్ చేస్తున్నాం, అందుకే ఫోన్ చేశాను. అబద్ధాలు చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నావో ఏమో, తమాషాలు చేస్తున్నావా? శివ, ఏంటి ఆవిని బెదిరిస్తున్నావు? ఎంక్వైరీ చేసేటప్పుడు ఎకసెకాలాడినా అబద్ధాలు చెప్పినా 4 తగిలించైనా సరే నిజం చెప్పించే హక్కు పోలీసులకు ఉంటుంది కదా సార్. తెల్లారితే ఫంక్షన్ అని చెప్పి నీళ్లు వదలమని చెప్పావు కదమ్మా, అదంతా అబద్ధమా? ఫంక్షన్ లేదు, పాడు లేదు బావా. నిన్న నైట్ నుండి బాలి కనబడట్లేదు అంటుంది. జరిగిన దారుణానికి తనకి బాలీకి సంబంధం ఉండుంటుంది. ఏమైందమ్మా? మీరిలా అంటుంటే నాకు భయంగా ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, నీకు మేమున్నాం. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఎంత అన్యాయం జరిగిందో తెలిసింది. ఇలా చెప్పమని నీకెవరు చెప్పారు? నిర్భయంగా చెప్పమ్మా. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. నాకెవరూ చెప్పలేదు బాబు, నేనే అలా కంగారులో చెప్పేశాను. మంచిది. కానిస్టేబుల్. ఎస్ మ్యామ్. తను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. బాలీకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.